హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా బాగుండాలండి. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. టైం వచ్చి 6 అయిందండి. ఇంకా మా వారు మార్కెట్కి వెళ్ళారు. ఇంకా వంట చేద్దామని చెప్పి కోడిగుడ్డు టమాటా చేద్దాం అనుకుంటున్నాను. పాప అయితే ఇంకా లేగలేదండి, 6:30కి అట్లా లేస్తుంది. కోడిగుడ్లు అయితే పొయ్యి మీద పెట్టేశారండి. ఇంకా బియ్యం కడిగి పెట్టేసేసి టమాటాలు ఉల్లిపాయలు కొయ్యాలన్నమాట. ఈరోజు కోడిగుడ్డు టమాటా కర్రీ అనమాట. బయటంతా ఊడ్చేసేసి మా స్థలము ఇది 2 ఊడ్చేసి వచ్చేసారండి. ఇంక ఇంట్లో పని చేసుకోవాలి. స్కూల్ టైం కల్లా అన్నం కూరలు అయిపోవాలి కాబట్టి పని చేసుకోవాలన్నమాట. చూస్తూ ఉండండి మా వీడియోస్. ఫైనల్గా ఒక పక్కన అన్నం, ఒక పక్కన కూర పెట్టేసేసారండి. ఇదిగోండి అన్నము, కూర అనమాట, ఉల్లిపాయ టమాటా కోడిగుడ్డు కూర అనమాట. ఇంకా పాపను కూడా లేపాను, లెగుస్తుంది. ఉల్లిపాయల ప్రభావం అనమాట ఈ కళ్ళు. లేమా చిన్నోడా, బ్లెస్సి వీడియో తీస్తున్నా, నీ ఇష్టం. అలా అనమాట, లగటానికి ఇన్ని ఇబ్బందులు. టైం అయిందిలే. లెగంగాని పాప కానీ నేను కానీ లెగంగాని కొంచెం గోరువచ్చటి తరగతి టీ గ్లాస్ అంత నీళ్ళు ఇస్తారండి. నేను ఒక గ్లాస్ నీళ్ళు తాగుతాను అనమాట. లెగంగానే ఆ పని చేస్తాం అనమాట ఇద్దరం. లేదు నీళ్ళు పెట్టలే, లేగాలి నీళ్ళు తాగుతుందా ఏడా మాకు. రాత్రి 10:30 అయిందండి నిద్రపోయేపాటికి. ఆ ఎఫెక్ట్ మాత్రం మామూలుగా ఉండదు అనమాట. లే ఏం తెలుస్తున్నావు? మమ్మల్ని నిద్ర వస్తే టైం అయింది, స్కూల్ టైం అయిందిలే. టైం అయిందమ్మా, మాకు స్కూల్లో పడుకుంది కానీ నేను చెప్తాను మ్యామ్కి. నేను 9:30 కల్లా పడుకోబెడతానండి. ఇంకా కొంచెం చర్చికి వెళ్ళి ఇంకా ట్రాఫిక్లో వచ్చేపాటికి కొంచెం టైం పట్టిందనమాట. అందుకని ఏడుపులు అనమాట, లేకపోతే ఏడవదండి అసలు పాపం. 9:30 కల్లా పడుకుంటే మాత్రం 6:30 కల్లా లేచిద్ది. ఇప్పుడు 7 అయినా ఏడుస్తుంది మా అమ్మగా. మా అమ్మాయి ఫేస్ చూపిస్తాను, ఇట్లా ఒక్కసారి. తిప్పలు ఉందా. ఫైనల్గా పాప స్కూల్కి రెడీ అయిపోయిందండి. ఇంకా స్కూల్కి ఆటో ఆయన ఫోన్ చేశాడనమాట, వస్తున్నాలే. ఇంకా ఫైనల్గా వెళ్తుంది పాప స్కూల్. రామా లైట్ ఆపేసి, లైట్ అరే మా చెట్టు గులాబీ పువ్వు వస్తుందండి. ఈ చెట్టు ఇదేంటో ఇట్లా అయిపోయింది, మరి ఎట్లా వెండిపోయింది మరి. ఈ డబల్ కలర్ తీ ఆ టైం ఫోన్ చేశాడు కూడా. ఆయన ఫోన్ చేస్తాడండి, వెళ్ళేపటికి ఓ పావుగంటకు వస్తాడు. అలా అని లేట్గా వెళ్దామంటే ఎప్పుడు వస్తాడో తెలియదు, భయం. అలా నడుస్తుంది.
ఫైనల్గా పాప స్కూల్కి వెళ్ళిపోయిందండి. ఇంకా ఏం పని లేదులేండి, కంట్లన్నీ రాత్రి అయిపోయినాయి కాబట్టి ఇంకేం పని లేదు. వీడియో చూస్తూ ఉండండి. ఇంకా సాయంత్రం మళ్ళీ చర్చికి రెడీ అవ్వాలన్నమాట. మా వారు ఇంకా మార్కెట్కి వెళ్ళాడు కదా, కాయలు వేసాడో లేదో చూసి ఫోన్ చేస్తే మధ్యాహ్నం లంచ్కి వస్తాడనమాట. చూస్తూ ఉండండి వీడియోస్. ఫైనల్గా రెండో రోజు కూడా చర్చికి రెడీ అయిపోయామండి. ఈరోజు కూడా మా వారు ఉన్నారు, ఇంకా వెళ్తున్నాం. అది ఇలా రెడీ అయ్యామన్నమాట. ఫైనల్గా చర్చికి వెళ్తున్నాం. చూస్తూ ఉండండి మా వీడియోస్. చిన్నగా నిన్నే ఎవరినట్ట ఈరోజు కొంచెం పెందలాడ వెళ్తున్నామండి. ఎందుకంటే నిన్న లేట్ అయింది కదా, అందుకని రోజు పెందలాడ బయలుదేరాం. తిప్పు బండి, అటొద్దు. ఫైనల్గా చర్చికి వెళ్ళి ఇంటికి ఇప్పుడే వచ్చామండి. ఈరోజు రెండో రోజు కూడా పూర్తయిందనమాట. ఐ హోప్ ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి మై ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ అండి, బాయ్ అండి. ప్లీజ్ లైక్ చేయండి.